ఒక కుటుంబంపై గౌరవము, ప్రేమ, భయం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ విషయం మొత్తం కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మిత్రులారా. నేను మీ నాగార్జున. ఫ్రెండ్స్, ప్రతి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి. అందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. ఏందయ్యా అనంటే ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి బయట వాళ్ళు ఎవరైనా సరే గొడవ పెట్టుకున్న సందర్భంలోనో, కొట్టుకున్నటువంటి సందర్భంలోనో, లేకపోతే ఒక అసభ్యంగా ప్రవర్తన చేసినటువంటి సందర్భంలోనో మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి మాట్లాడకుండా ఉండాలి. వారితోటి స్నేహం చేయకుండా ఉండాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అరే వీళ్ళందరితోటి వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళందరూ ఒకే మాట మీద ఉంటారా, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళ జోలికి మనం పోవద్దు, పోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా మన మీదకి వస్తారనే భయము వాళ్ళకు ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ పెళ్ళి కావచ్చు, ఇంకొక ఫంక్షన్ కావచ్చు, ఏదైనా సరే మన అందరికీ కూడా ఇంటికి వచ్చి మనకు కార్డ్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కార్డ్స్ అన్ని ఇచ్చారా ఇయ్యలేదా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంతేగాని మనము అలా తెలుసుకొని మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కానీ బంధువులందరికీ కానీ ఆ పెళ్ళి ఫంక్షన్ చెప్పడానికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తే అందరం కలిసిపోతే అది చాలా బాగుంటుంది. అలా కాకుండా మనలో ఉన్న వాళ్ళకే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇయ్యనప్పుడు మనమేం చేయాలి అనంటే ఆ ఫంక్షన్ పోకుండా ఎగ్గొట్టాలి. ఎందుకయ్యా అంటే మనలో వాడికి ఎవరైనా నచ్చని వాడు ఉన్నప్పుడు, లేకపోతే మనలో ఎవరికన్నా వాడు ఆ కార్డు అనేది ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం పోయినామనుకో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కార్డు ఇచ్చిన వాడి దృష్టిలో వాడు చిన్నతనంగా ఉంటాడు, వాడు లోకువగా వాడికి కనిపిస్తాడు. అలా కాకుండా అందరం కూడా అందరికి కార్డు ఇచ్చినప్పుడు అందరు కలిసిమెలిసి పోతే మనలో ఐక్యత ఉన్నదనేది వాడికి అర్థమవుతుంది. అలా చేయకుండా నాకు ఇస్తే ఇచ్చిండిలే, వాడికి ఇవ్వకపోతే నాకెందుకు, నా వరకు నేను పోయేస్తా, ఆడబెట్టిన తునకలు తినొస్తానంటే లాస్ట్కి ఏమవుతామంటే వాడు మన ఇంట్లో వాడు ఉన్నవాడు కూడా ఏమవుతాడంటే వాడు నీకు దూరం అవుతాడు. అంతేకాకుండా మన ఇంట్లో ఎవరికైనా గొడవ జరిగినప్పుడు అందరం కూడా ఐకమత్యంతో ఉండి ఆ ఎవరైతే గొడవ పెట్టుకున్నాడో లేకపోతే కొట్టడానికి వచ్చిండో వాళ్ళతోటి మనము స్నేహ సంబంధాలన్నీ కూడా కట్ చేసి వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నప్పుడు వాడు కూడా భయపడతాడు. అంతేగాని అలా కాకుండా కొట్టింది మా అన్ననే కదా, తిట్టింది మా అన్ననే కదా, నాకేం అవసరం, నేను పోయి వాడితో సావాసం చేస్తా అంటే ఈరోజు మీ అన్నను కొట్టిండు, రేపన్నాడు నిన్ను కూడా కొడతాడు. మరి ఆ తెలివి నీకు ఎట్లా లేకుండా పోతుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎందుకు చెడ్డ కావాలని పోతే మా తమ్ముడే కదా చెడ్డైంది, నాకెందుకు నేను నాకెందుకు నేను పోతాలే అనే భావనలో వాళ్ళు ఉంటారు. కానీ కుటుంబాలు మొత్తం కూడా రిలేషన్ దెబ్బతినేది ఎక్కడంటే ఇటువంటి సందర్భాలు మాత్రమే ఖచ్చితంగా దెబ్బతింటుంది. అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో అన్ననో అమ్మనో ఎవరినో కానీ ఒకడు అన్నప్పుడు వాళ్ళ పట్ల మనము కఠినంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా వాడు భయపడతాడు. అలా కాకుండా మనం ఏదన్నా కొంచెం అలసత్వంగా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మన కుటుంబం అంటే కూడా వాడికి విలువ లేకుండా పోతుంది. అది ఫంక్షనే కావచ్చు, ఒక గొడవే కావచ్చు, ఏదైనా సరే అనుకున్నప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బంధువులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ అందరూ కూడా అనుకొని అలా పోవాలా వద్దా అనే పద్ధతుల్లో ఉండాలి. అలా కాకుండా వాళ్ళకి ఇస్తే ఇచ్చిడు లేకపోతే లేదు, వాళ్ళు పోతే పొయ్యిరు లేకపోతే లేదు, నేనైతే పొయ్యి వస్తానంటే చిన్నవాడు నీకంటే చిన్నవాడో పెద్దవాడో వాడికి ఆహ్వానం లేనప్పుడు వాడు బాధపడతాడు కదా. వాడు బాధపడింది కాక వాడేమనుకుంటు నాకు ఫంక్షన్ ఉందని వాళ్ళు నాకు చెప్పలేదు, కానీ నాకు చెప్పకపోయినా కానీ మొన్న పొయ్యిండు చూసినవా అని అంటాడు అని అనుకుంటాడు కదా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అన్నదమ్ముల మధ్య అనేది గ్యాప్ పెరుగుతుంది, అన్న మీద ప్రేమ తగ్గుతుంది, అన్న మీద గౌరవం తగ్గుతున్నది. అట్లా కాకుండా
మా తమ్ముడికి ఈనప్పుడు నేనెందుకు పోతారని నువ్వు ఉండు. ఖచ్చితంగా నెక్స్ట్ డే వేరే వాడు కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు లేకపోతే చెప్పడానికి వచ్చినప్పుడు కుటుంబంలో అందరికి చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఒక్కరికి చెప్పకపోయినా వీళ్ళు ఎవ్వరు రారా దేనికి అని చెప్పి భావనతోటి వాడు అందరికి చెప్పిపోతాడు. అప్పుడు గౌరవం ఎవరికి పెరుగుతుంది? కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ పెరుగుతుంది, బంధువులందరికీ పెరుగుతుంది. అలా ప్రవర్తన ఈ రోజుల్లో ఎవరు చేయట్లే. ఎందుకు చేయట్లేదంటే నేనొక్కడినే మంచిగా ఉండాలి, నేనొక్కడినే మంచి అనిపించుకునే భావనతోటి పోతుంటాడు. కానీ వాడి దృష్టిలో నీ వాడు ఎవడైతే లోకువుగా ఉన్నాడో నువ్వు కూడా వాడికి లోకువుగానే కనిపిస్తావు. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మిత్రులారా, ఖచ్చితంగా మన కుటుంబంలో ఎవరైనా లోకువుగా చూసినప్పుడు అటువంటి వారి పట్ల అందరూ ఐకమత్యంగా ఉండి సరైన పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి గౌరవం వస్తుంది. ఆ కుటుంబం అంటే ప్రేమ పెరుగుతుంది. ఆ కుటుంబం అంటే భయము ఇతరులకి కలుగుతుంది. అలా కాకుండా ఎవడు స్వార్థం వాడుగా అని చూసుకుంటే ఆ సమాజంలో ఆ కుటుంబం అన్నా ఆ వ్యక్తులన్నా ప్రేమ అనేది గౌరవం అనేది ఇటువంటిది ఉండవు. మిత్రులారా, ఇటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మోటివేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను.